బిగ్ బాస్ సీజన్ 10 గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలామంది బిగ్ బాస్ సీజన్ 10 ఎప్పుడు అంటున్నారు. ఈ మధ్య కాలంలో మనం ఒక అప్డేట్ ఇచ్చాం. ఇది గట్టిగా ఒక 15 నిమిషాల వీడియో ఉండొచ్చు. బిగ్ బాస్ సీజన్ 10 గురించి మాట్లాడుకున్న తర్వాత మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో గురించి ఆల్రెడీ ముగ్గురు ఎలిమినేట్ అయిపోయారు. షాకింగ్ ఎలిమినేషన్ జరిగాయి, పెద్ద గొడవలు జరిగాయి. దీంట్లో కూడా అందరూ ఊహించిన దానికంటే, ఎవరు చెప్పిన దానికంటే, ఆల్మోస్ట్ చాలామంది వీడియోస్ వచ్చుంటాయి, ప్రోమోస్ వచ్చాయి, ప్రోమో కింద కామెంట్స్ ఇవన్నీ చూసుంటారు. దానికి మించి లీక్స్, అప్డేట్స్ కూడా లీక్సే డైరెక్ట్గా దీంట్లో ఉంటాయి. డైరెక్ట్ లీక్స్ ఉంటాయి. అండ్ ఇంట్రెస్టింగ్గా ఆ షోలో ఏముంది, ఎవరెవరు వెళ్ళిపోయారు, ఎవరి మధ్య గొడవలు, ఆ షో ఫార్మాట్ ఏంటి, దాంట్లో వీళ్ళు ఇంక్లూడ్ చేయబోయే నెక్స్ట్ లెవెల్ థింగ్స్ ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 10 గురించి ఈ వీడియో ఖచ్చితంగా బిగ్ బాస్లోకి వెళ్ళాలి అనుకునే ప్రతి ఒక్కరు, మీ ఫ్రెండ్స్లో కానీ, మీ వైఫ్ కానీ, మీ హస్బెండ్ కానీ, మీ బ్రదర్ కానీ, ఎనీ పర్సన్ లాస్ట్ సీజన్లో మిస్ అయిపోయాం రా అనుకున్న ప్రతి పర్సన్కి షేర్ చేయండి ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ అన్నింటినీ కూడా. దీని తర్వాత రీల్ కూడా చేస్తాను, ఆదిరెడ్డి అఫీషియల్లో చూడండి. ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 10 ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అంటే, బిగ్ బాస్ సీజన్ 10 కూడా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుద్ది. కానీ బిగ్ బాస్ సీజన్ 10ని మనం అఫీషియల్గా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అని చెప్పొచ్చు. అఫీషియల్ కాకుండా చెప్పాలి అంటే జూన్లో స్టార్ట్ అవుతుంది. జూన్లో బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ కాబోతుంది. ఎలా ఊడాలి అంత ఎర్లీగా అంటే, బిగ్ బాస్ సీజన్ 10 జూన్లో అంటే అగ్ని పరీక్ష సీజన్ 2 జూన్లో స్టార్ట్ అయిపోతుంది. 1000% కన్ఫర్మ్డ్ అప్డేట్ ఇది. 1000% అంటే బిగ్ బాస్ సీజన్ 9లో అగ్ని పరీక్ష పెట్టినప్పుడు మనకు జరిగింది ఆగస్టులో, కానీ ఇప్పుడు జూన్లోనే స్టార్ట్ అవుతుంది. అంటే ఏమవుతుందో ఊడాలని అనొచ్చు. మే ఎండ్కి, జూన్లో కాదు మామ, మే ఎండ్కి వస్తుంది. అంటే ఆల్మోస్ట్ జూన్ ఫస్ట్ వీక్ మే ఎండ్లో వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది. వాళ్ళ నుంచి నోటిఫికేషన్ ఏమైనా వస్తుందంటే, ఈసారి అగ్ని పరీక్ష 2 జరగబోతుంది. లాస్ట్ టైం తీసుకున్న 6 మంది కామన్ మ్యాన్తో కంపేర్ చేస్తే ఈసారి 2 లేదా 3 కుదిరితే 10 మంది కామన్ మ్యాన్స్, 10 మంది సెలబ్రిటీస్. దీని మీద ఒక సపరేట్ వీడియో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కామన్ మ్యాన్స్ అనే పేరు వాడరు, ఈసారి సపరేట్ పేరు వాడే అవకాశం ఉంది. దీని మీద సపరేట్ వీడియోని చేస్తాను. బట్ ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ దాకా ఉంచండి. మీలో ఎవరికైతే బిగ్ బాస్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ బాడీలు పెంచుతారో, టాకెటివ్ నేచర్ పెంచుకుంటారో, లేకుంటే అందం పెంచుకుంటారో, ఇంకేదైనా పెంచుతారో, ఎలా మీ స్కిల్స్ పెంచుకుంటారో చూసుకొని ఈ 1-2 months టైం ఉంది, రెడీగా ఉండండి. వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకి వీడియో పంపించి ఆ వీడియోలో షార్ట్ లిస్ట్ అయితే సేమ్ ప్రాసెస్ ఉంటుందో, ఆ ప్రాసెస్ మారుస్తారో తెలియదు. కానీ బిగ్ బాస్ సీజన్ 10కి వెళ్ళే అవకాశం లాస్ట్ సీజన్తో కంపేర్ చేస్తే ఎక్కువ మందికి ఈ సీజన్ రాబోతుంది. ఇది గుర్తుపెట్టుకుని రెడీగా ఉండండి. ఫస్ట్ అప్డేట్ అది, దాన్ని పక్కన పెడదాం. బిగ్ బాస్ సీజన్ 10కి వెళ్ళే అవకాశం నీకు కూడా ఉంది అనే దాని మీద thumbnail. తర్వాత మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో లీక్స్. ఇది ఒక 5 minutes 10 minutes మాట్లాడుకుందాం. షో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే, నాకు ఈరోజు తెలిసిన అప్డేట్ని బట్టి, నాకు వచ్చిన లీక్స్ని బట్టి, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే షో బాగుంది కదరా, బాగుండబోతుంది అంటే మనం కూడా వీడియోస్ చేయొచ్చేమన్నట్టుగా అనిపించింది. ఈ షో ఎలాంటిదంటే, జరిగింది ఏమేమిటి అంటే, ఆల్రెడీ 3 ఎలిమినేట్ అయిపోయారు. ఫస్ట్ ఈ షో ఎలాంటిదంటే, కపుల్స్తో ఒక కపుల్ మొగుడు పిల్లల్ని అండ్ లవర్స్ని, కొంతమంది లవర్స్ ఉన్నారు, కొంతమంది హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు, పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఉన్నారు. అలా రకరకాల కపుల్స్ని, ఓన్లీ కపుల్స్ వాళ్ళని 10 జంటలు తీసుకెళ్ళి ఒక మ్యాన్షన్లో పెట్టారు. ఒక మ్యాన్షన్, అది ఆ హౌస్ చూస్తే నేను షాక్ అయిపోయా. ఆ హౌస్ ఎలాంటిదంటే ఒక రిసార్ట్ అనమాట. మామూలు బిగ్ బాస్ హౌస్ లాంటిది కాకుండా వాళ్ళు రిసార్ట్ మ్యాన్షన్ అని పిలుస్తారు. ఆ మ్యాన్షన్లో వీళ్ళందరికీ రూమ్స్ ఇస్తారు. బట్ ఫుడ్ వండుకునేది లేదు మామ. ఇది బిగ్ బాస్ కపుల్స్ లాంటి షోనే. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏమొస్తుందంటే, ఫుడ్ మాత్రం వాళ్ళే అక్కడ వండించి పెట్టేస్తారు. రూమ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత కర్టన్స్ వేసేస్తారు. ఫుడ్ రెడీగా ఉంటుంది. ఫుడ్ అయిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి తినేసి వెళ్ళిపోవచ్చు. క్లీనింగ్ సెక్షన్ అదేం చేయరు వాళ్ళు. మిగతాదంతా బిగ్ బాస్ లాగే. వాళ్ళకి ఒక లవ్ సింబల్ మైక్స్ వేస్తారు. ఆ మైక్స్తో బెడ్రూమ్లో ఉండేవి కూడా, మాట్లాడేవి అన్నీ కూడా వింటారు, చూస్తారు. దాంతోపాటుగా బయట గేమ్స్ ఆడేటప్పుడు కూడా ఎవ్రీ సింగిల్ టైం వాళ్ళందరికీ మైకులు ఉంటాయి. ప్రతి చోట కెమెరాస్ ఫిక్స్ చేసి ఉంటారు. ఆ కెమెరాస్తో వీళ్ళని షూట్ చేస్తూ ఉంటారు. ప్రాపర్గా అన్నీ జరుగుతుంటాయి. యాజ్ ఇట్ ఈస్ బిగ్ బాస్. ఇవన్నీ డిఫరెన్సెస్ 2-3 ఉన్నాయి. దాంతోపాటుగా ఈ 10 మందిని తీసుకెళ్ళి అక్కడ పెడతారు కదా, కొంతమంది వాళ్ళలో అంజలి పవన్ లాంటి వాళ్ళు ఉన్నారు. అంజలి గారు, పవన్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఈ మధ్యకాలంలోనే డెలివరీ అయింది. స్టిల్ వాళ్ళకి కూడా యాక్సెస్ లేదు. సిన్సియర్గా, స్ట్రిక్ట్గా, వితౌట్ మొబైల్, వితౌట్ ఒక్క పర్సన్ కూడా ఆ 70 రోజుల షోలో ఒక్క పర్సన్ కూడా వీళ్ళు ఎప్పటికీ చూడలేరు. అలా మెయింటైన్ చేస్తున్నారు. 70 రోజులు నో కాంటాక్ట్. వాళ్ళు చిన్న పిల్లల్ని వదిలేసి వచ్చినప్పటికి కూడా అంత సీరియస్గా జరుగుతుంది. షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, 3 weeks కంప్లీట్ అయింది. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. దీంట్లో ఈ నెక్స్ట్ లెవెల్లో ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటి, షూటింగ్ జరుగుద్ది, ఎలిమినేట్ అవుతారు. ఆ షూటింగ్లో ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటని చెప్తాను. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, 5 వారాల తర్వాత, మనకి టెలికాస్ట్ అయిన 5 వారాల తర్వాత బిగ్ బాస్ ఫార్మాట్ని ఇంక్లూడ్ చేస్తున్నారు. ఏంటంటే బిగ్ బాస్లో ఎలా మనం ఎవరిని గెలిపించాలంటే వాళ్ళని గెలిపించుకుంటాం, విన్నర్ని.
బట్ దీంట్లో అది లేదు, టాస్క్లను బట్టి అనేసి అనుకున్నారు. బట్ 5th వీక్ నుంచి 5వ వారం నుంచి మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఓటింగ్ ఇంక్లూడ్ చేస్తారు. నీకు నచ్చిన కంటెస్టెంట్ని ఓటేసుకుని వాళ్ళని విన్నర్ చేసే అవకాశం వస్తుంది. అంటే బిగ్ బాస్ లాంటి ఫార్మాట్ తీసుకొస్తారు, ఓటింగ్లోకి ఇంక్లూడ్ చేశారంటే జనాల్లో కొంచెం ఎగ్జైట్మెంట్ బిల్డ్ అవుతుంది. ఇది నెంబర్ 1. రెండోది ఏంటంటే ఈ ప్రాసెస్లో విన్నర్ని డిసైడ్ చేయడానికి 3 బెటర్ వాళ్ళు. ఒకటి టాస్కులు, కంపాటబిలిటీ టాస్కులు ఉంటాయి. ఒక్కొక్క వారం ఒక్కొక్క థీమ్ ఉంటుంది. ఆ థీమ్లు ఎలా అంటే యూనిటీని చెక్ చేసే థీమ్ ఒకటి, ఆ తర్వాత వీళ్ళ మధ్య అండర్స్టాండింగ్ని చెక్ చేసే థీమ్ ఒకటి, ఆ తర్వాత సరికి స్ట్రెంగ్త్ చెక్ చేసే థీమ్ ఒకటి, ఫైనాన్స్ అనేసి ఒక మ్యాటర్. అంటే మొగుడు పిల్లల విషయంలో, ఒక కపుల్ విషయంలో ఇంట్లో ఏమేమి ఉంటాయో అలాంటి రకరకాల థీమ్స్ ఉంటాయి చూసారా, డబ్బుల్ని ఎలా ఇంక్లూడ్ చేయాలి, దాంట్లోనే టాస్కులు పెడతారు. స్ట్రెంగ్త్ రిలేటెడ్గా టాస్కులు పెడతారు. ట్రస్ట్ రిలేటెడ్గా ఆ ట్రస్ట్ ఒకరి మీద ఒకరికి ఎంత ట్రస్ట్ ఉంది అనేది, ఆ కపుల్స్ రిలేటెడ్గా వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది అనే దాని మీద రిలేటెడ్గా ప్రతి వారం టాస్కులు పెట్టి, ఆ టాస్కులు కూడా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బిగ్ బాస్తో కంపేర్ చేస్తే బిగ్ బాస్కి మించి టాస్కులు ఇంతవరకు వచ్చాయి. అంత ఫిజికల్ టాస్కులు ఉన్నాయి, అంత భారీ బడ్జెట్ భారీ సెట్టింగ్తో వేసిన టాస్కులు పెద్దవి ఉన్నాయనేది టాక్. పెద్ద టాస్కులు బిగ్ బాస్తో కంటే పెద్ద టాస్కులు నేనే చెప్తున్నాను. ఆ టాస్కులు పెట్టి ఆ టాస్కుల ప్రకారం లీడర్ బోర్డు క్రియేట్ చేస్తాం. లీడర్ బోర్డు క్రియేట్ చేసి అది ఇంట్రెస్టింగ్ నాకు అనిపించింది, ఆ షో ఇంట్రెస్టింగ్ అనిపించింది కాబట్టి ఫస్ట్ వీడియో చేయాలనిపించింది. లేకపోతే ఇన్ని రోజులు చేద్దామా వద్దా అనుకున్నా. బట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలిసిన తర్వాత సరే మనం కొన్ని రోజులు వీడియోస్ చేయడానికి ట్రై చేద్దాం, తర్వాత జనాలకి ఇంట్రెస్ట్ లేకపోతే చూద్దామన్నా. ఫస్ట్ టాస్క్లు పెడతారు, టాస్క్లు పెట్టి లీడర్ బోర్డు క్రియేట్ అవుద్ది ఆ వారం అంతా. ఆ లీడర్ బోర్డు ప్రకారం టాప్లో ఉండే వాళ్ళు ఏమంటారంటే ఏదో కప్పులు అంటారయ్యా, డైమండ్ కప్పులా, లెజెండ్ కప్పులా, క్వీన్ కప్పులు ఏదో అంటారు, గోల్డెన్ కప్పులు. బాటమ్ ఉండే వాళ్ళు బాటమ్ కపుల్. గోల్డెన్ కపుల్స్కి సపరేట్ బెడ్రూము, యాక్సెసరీస్, లగ్జరీ లైఫ్ స్టైల్, అది డిఫరెంట్ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. బాటమ్ కపుల్కి ఏంటంటే లో లెవెల్ ట్రీట్మెంట్ కాకుండా వాళ్ళని మోటివేట్ చేసేదానికి సంథింగ్ ఏదో చేస్తారంట. అది క్లియర్గా అప్డేట్ లేదు మనకి. సంథింగ్ బాటమ్ లెవెల్లో ఉండేవాడికి ఏదో క్రియేట్ చేస్తారు. దీంట్లో లీస్ట్లో ఉండే ముగ్గురికి మాత్రం, లీస్ట్లో ఉండే 3 కపుల్కి ప్రతి వారం బెడ్రూమ్ సపరేట్. ఆ బెడ్రూమ్ కూడా ఎలా ఉంటుందంటే, ఇవి ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అందరికీ ఏంటంటే ఒక బెడ్ ఇస్తారు, ఒక బెడ్రూమ్ ఇస్తారు, హస్బెండ్ అండ్ వైఫ్ ఒక బెడ్లో పడుకోవచ్చు. మిగతా బాటమ్ 3లో ఉండే వాళ్ళకి ఏంటంటే పనిష్మెంట్, ఒక బెడ్రూమ్ ఉంటుంది పెద్దది, దాంట్లో 6 బెడ్లు ఉంటాయి. 6 బెడ్స్ ఎలా అంటే చిన్న బెడ్స్. ఒకవైపు హస్బెండ్స్ పడుకోవాలి, ఒకవైపు వైఫ్లు పడుకోవాలి. విడివిడిగా పడుకోవడం, విడివిడిగా ఉండడం, అది పనిష్మెంట్ వాళ్ళ లీస్ట్లో ఉండడం కోసం. దానివల్ల ఏంటంటే తెలియకుండా ఒక ఫీల్ వస్తుంది. హస్బెండ్ అండ్ వైఫ్ కదా, మనం లీస్ట్లో ఉన్నామనే ఫీలు, హస్బెండ్ అండ్ వైఫ్ సపరేట్గా పడుకుంటున్నామనే ఫీలు, ఆ మనస్పర్ధలు ఆల్రెడీ మనకు ఉన్న అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకే గొడవలు అవుతున్నాయంట హస్బెండ్ అండ్ వైఫ్కి. ఎందుకంటే అక్కడ జరుగుతున్న టెస్టులు అలాంటివి. ఒకరినొకరు అనుకుంటారు కదా, నీ వల్ల ఓడిపోయావు, అలాంటివి జరుగుతున్నాయి. ఇది ఒకటి, వీళ్ళకి అక్కడ పనిష్మెంట్ ఇవన్నీ జరుగుతాయి. రెండోది ఏంటంటే ఎలిమినేషన్స్ ఎవ్రీ వీక్ ఒకరు ఉంటారు. జడ్జెస్ వచ్చేసరికి 3 జడ్జెస్, లయ్య గారు, రాధా గారు అండ్ అనిల్ రావుపూడి గారు వచ్చారంట. నేను అడిగా, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం తెలుసుకున్నది ఏంటంటే ఆ జడ్జెస్ వచ్చి సిల్లీగా ఏదైనా సీరియస్గా లేకుండా సిల్లీగా మాట్లాడుతున్నారంటే ఆ వారం మొత్తం వాళ్ళు ఏం మిస్టేక్స్ చేశారో ఆ మిస్టేక్స్ శనివారం వచ్చినప్పుడు కామెడీ సీరియస్గా ఆ మిస్టేక్స్ నాకు సరే ఎలాగే తడుతారు అలాగే ఎందుకు చేసావు, ఎందుకంత ఓవర్ చేసావు, ఎందుకంత ఫైర్ అయ్యావు, అలా ఓవర్ చేసిన వాళ్ళు ఉన్నారు, దాని గురించి మాట్లాడతా. అవన్నీ అడిగి ఆదివారం ఫన్నీగా లాగిచ్చేస్తారంట. వీకెండ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ విన్నింగ్లో టాస్క్లు రిలేటెడ్ అని చెప్పిన వాటిల్లో టాప్ ఉండే వాళ్ళకి ప్రతి వారం మార్కులు వస్తాయి. అండ్ జడ్జెస్ వచ్చి ఆ వీకెండ్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ వీకెండ్లో వాళ్ళ బిహేవియర్ని బట్టి వీళ్ళు 3 కలిపి మళ్ళీ ఓట్లు స్కోర్ ఇస్తారు. ఈ స్కోరు, టాస్కుల స్కోరు, దాంతోపాటుగా 5th వీక్ నుంచి ఆడియన్స్ వేసే ఓట్లు అన్నీ మిక్స్ చేసి ఒక విన్నర్ అవుతారు. ఆ విన్నర్కి నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ 50 lakhs ప్రైజ్ మనీ అంటున్నారు బిగ్ బాస్లో ఇచ్చినట్టే. ఇది షో ఫార్మాట్. దీంట్లో భాగంగా సోమవారం పూట నామినేషన్స్ లాంటిదే వాళ్ళలో వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ చేసుకునేటట్టుగా ఏదో నామినేషన్స్ ఉంటాయంట. ఆ నామినేషన్స్లో ఒకరికొకరు నువ్వు తక్కువ చేసావు అనేసి ఒకరికొకరు మాట్లాడుకుంటారంటే ఆ గొడవలు అవుతున్నాయి, పెద్ద గొడవలు అవుతున్నాయి. అందరికీ పెద్ద గొడవలు అవుతున్నాయి. దాంతోపాటుగా ఇంకో టైం జరుగుతుందంట, అక్కడ ఎలిమినేషన్ జరుగుద్ది ప్రతి వారం. ఆ ఎలిమినేషన్లో ఫస్ట్ వీక్ ఎలిమినేషను హరిత హరీష్ గారు అయ్యారంట. తెలుసు కదా, హరిత హరీష్ గారు అంటేనే రచ్చ రంబోలా చేసి పెడతారు. ఇక్కడ ఏది ఉంటే అది మాట్లాడతారు ఆయన. నాకు బాగా అనిపిస్తుంది మనోడిది. బట్ అక్కడ షోలో పెద్ద గొడవ అయిందట. ఊహించిన ట్విస్ట్తో, అతి పెద్ద గొడవలతో పెద్ద డ్రామా క్రియేట్ అయ్యి ఆయన కూడా క్రియేట్ చేసి, ఆయన పాజిటివ్ వస్తారో నెగిటివ్ వస్తారో తెలీదు, పెద్ద ఇష్యూ క్రియేట్ అయిన తర్వాత ఆయన ఎలిమినేట్ అయిపోయారంట. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ హరిత హరీష్ గారు. షోలో ఉన్న ఒక వారం మాత్రం ఆయన అయితే అల్లాడిచ్చారట. నెగిటివ్ ఆర్ పాజిటివ్ జనాలకి ఎలా వెళ్తుందో తెలీదు. బట్ ఆయన ఇవ్వాల్సిన కంటెంట్ బిగ్ బాస్లో ఎలాంటి కంటెంట్ అయితే అలా ఇచ్చారో యూనిక్ వేలో, ఆయన అనుకున్నదే రైటు, ఆయన అనుకున్నది ఇది అన్నట్టుగా అదే విధంగా చేశారంట. 1 వీక్ అంతా రచ్చ చేసి పెద్ద గొడవతో ఎలిమినేట్ అయిపోయారు. సెకండ్ వీక్ టాస్క్లు ఇప్పటి వరకు టాప్ పర్ఫార్మర్స్ ఎవరంటే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్లో
మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సోనియా ఉంది చూసారా, సోనియా అనే ఆవిడ వాళ్ళ హస్బెండ్ వాళ్ళది, అండ్ ప్రియాంక జైన్ అండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ శుభ్, వీళ్ళిద్దరు జోడీలు టాప్లో ఉన్నారంట. ఇంతవరకు హైలైట్ పర్ఫార్మెన్సెస్ అనుకున్న దానికంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ వీళ్ళు ఇస్తున్నారంట యాజ్ ఆఫ్ నౌ ఉన్న అప్డేట్. తర్వాత సెకండ్ వీక్ ఎలిమినేషన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేమో. హరిత హరీష్ గారు అంటే కొంచెం నోరు ఆయన అదుపులో పెట్టుకోకుండా మాట్లాడేస్తారు, అండ్ మనసులో ఏది దాచుకోరు, స్ట్రైట్గా మాట్లాడేస్తారు కాబట్టి వాళ్ళ చేతుల్లో కూడా ఉంటుంది కాబట్టి జడ్జెస్ని ఇంప్రెస్ చేయాలి అట్లాంటి ఏమి ఉండవు కాబట్టి ఆయన దగ్గర ఆయన ఎలిమినేట్ అవుతారని నేను గెస్ట్ చేశాను. బట్ ఇది నేను గెస్ట్ చేయాల. మహేష్ అండ్ శాండ్రా ఉన్నారు చూసారా, వాళ్ళిద్దరూ ఈ మధ్య మ్యారేజ్ అయింది. వాళ్ళిద్దరి కప్పులు నాకు తెలిసి మహేష్ అనే పర్సన్ మేము బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా గెస్ట్గా వచ్చాడు, ఇస్మార్ట్ జోడీలో గెస్ట్గా వచ్చాడు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మర్, సీరియల్ ఆర్టిస్ట్ మహేష్, అతను ఎలిమినేట్ అయ్యాడంట. నేను దానికి షాక్ అయిపోయినా, అతను వాళ్ళకి పర్ఫార్మెన్స్ లాగా ఎలిమినేట్ అవ్వడం ఏంట్రా అని. అదొక పెద్ద ట్విస్ట్ అంట. వాళ్ళిద్దరూ ఎలిమినేట్ అయ్యారు. థర్డ్ వీక్ ఎలిమినేషన్ అనేది మళ్ళీ 3వ వారం కూడా ఒక ఎలిమినేషన్ జరిగింది. 3 వీక్స్ అయిపోయింది ఇప్పటికి. ఆ థర్డ్ వీక్ ఎలిమినేషన్ ఎవరనేది మనకు అప్డేట్ లేదు. ఇప్పటికి 3 ఎలిమినేషన్ జరిగింది. ఒకటి మహేష్ గారు, 2 హరిత హరీష్, 3వ వ్యక్తి మనకు తెలియదు. ఈ 3 ఎలిమినేషన్ జరిగాయి. తర్వాత ప్రతి వారం ఎలిమినేషన్స్తో పాటు మధ్యలో మళ్ళీ రీఎంట్రీస్ ఉండే అవకాశం ఉంది ఆ 10 జంటలకి. ఇది మా షో ఫార్మాట్. ఇలా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. నామినేషన్స్, ఎలిమినేషన్స్, మధ్యలో టాస్క్లు తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా స్కోర్సు అండ్ ఆడియన్స్ స్కోర్సు, అది ఆడియన్స్ ఓట్స్ అండ్ జడ్జెస్ స్కోర్స్ మిక్స్ చేసి ఫైనల్లో ఒక విన్నర్ వస్తాడు. ఆ విన్నర్కి 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఇస్తారు. ఆ విన్నర్ హౌస్లోనే వీళ్ళందరూ షో మొత్తం అయిపోయేంత వరకు లాక్డ్ మ్యాన్షన్లో అక్కడే ఉండాలి, వితౌట్ మొబైల్స్, వితౌట్ ఎనీథింగ్, వితౌట్ పేపర్, వితౌట్ క్లాక్. అంటే బిగ్ బాస్ షోలో ఉన్నట్టుగానే అన్ని సదుపాయాలు, ఒక్క ఫుడ్ తప్పించి మిగతా అన్నీ ఏమి ఉండవు. బిగ్ బాస్ హౌస్ లాగా ఉంటుంది. సో ఓవరాల్గా నాకు అనిపించింది ఇది బిగ్ బాస్ లాంటి షోనే అనిపిస్తుంది. కపుల్స్ని పెట్టి బిగ్ బాస్ గొడవలు ఎలా ఉంటాయో. బట్ ఏంటంటే మనం అంత స్ట్రిక్ట్గా మాట్లాడలేం. రివ్యూస్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళంతా క్రిటిసైజ్ చేసి అనాలంటే హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చినప్పుడు వాళ్ళు చిన్న చిన్న వాటికి మనం అన్నింటినీ చేయలేం, జడ్జ్ చేయలేం. బట్ స్టిల్ షోలో మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం వాళ్ళే చీటింగ్లు చేస్తున్నారంట, వాళ్ళే అబద్ధాలు ఆడుతున్నారంట, గేమ్లో కూడా తొండి ఆటలు ఆడుతున్నారంట. బిగ్ బాస్ లాంటివి నామినేషన్స్లో కూడా గ్రూప్ గేమ్లు ఆడుతున్నారంట. అంటే 2-3 కలిసేసి ఒకరిని టార్గెట్ చేయడం, అండ్ ఎలిమినేషన్లో కూడా అన్ఫెయిర్లు అనేవి జరగడం, అండ్ జడ్జెస్ ఇచ్చే స్కోర్స్లో కూడా ఒకరి పర్ఫార్మెన్స్ బాగుంటే ఇంకొకరి పర్ఫార్మెన్స్కి ఇచ్చేయడం, జడ్జెస్ మిస్అండర్స్టాండింగ్ల వల్ల వాళ్ళు చూసిన దాన్ని బట్టి చూసేదానికి వీళ్ళకి ఇచ్చుంటే బాగుండు అనుకున్నప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వడం స్కోర్స్, ఇవన్నీ జరుగుతున్నాయి. వాటిని జడ్జ్ చేయొచ్చు, దాని రిలేటెడ్గా మాట్లాడవచ్చు. అలాంటి షో అనేసి మనకు వచ్చిన అప్డేట్ కాబట్టి మనం దాని గురించి వీడియోస్ చేద్దాం అనుకుంటాం. ప్రస్తుతానికైతే నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. హస్బెండ్ అండ్ వైఫ్ 70 రోజులు ఒక మ్యాన్షన్లో ఉండడం, అక్కడ ఉన్నది అన్నీ షూట్ చేసి ఈ షో వచ్చేసరికి స్టార్మాలో కూడా ఫస్ట్ వీళ్ళు హాట్స్టార్లో అనుకున్నారు, హాట్స్టార్లో మాత్రమే అనుకున్నారు. షో బాగా వస్తుంది, అవుట్పుట్ బాగా వస్తుందని మధ్యలో ఇంక్లూడ్ చేశారు స్టార్మాని. ప్రతిరోజు 10 గంటలకు వస్తుంది, ఎవ్రీడే 10కి. సాటర్డే సండే మాత్రం 9కి అనుకుంటా, ఎవ్రీడే 10కి వస్తుంది 1 అవర్ షో. అండ్ హాట్స్టార్ ఉండే వాళ్ళకి మార్నింగ్ 6కే ఎపిసోడ్ వస్తుంది. ఆ ఎపిసోడ్ చూసేసి నేను ఫస్ట్ ఇనిషియల్గా ఒక 4-5 రోజులు అయితే వీడియోలు చేస్తాను, రివ్యూస్ చూద్దాం అది ఎంత మాత్రం వర్కౌట్ అవుద్దో. అది షోలో చూసిన మనకు వచ్చిన అప్డేట్స్ అయితే ఓవర్గా ఉంది. షో మామూలుగా లేదు, గొడవలు 24 గంటలు షో మొత్తం ఎపిసోడ్ అంతా గొడవలు ఇన్ ది సెన్స్ ఎపిసోడ్ అంతా కపుల్స్ రిలేటెడ్ గొడవలు, ఎమోషన్స్, వాళ్ళ జర్నీ గురించి షేర్ చేసుకునేది, ఎప్పుడు చెప్పను సీక్రెట్లు చెప్పేది, రకరకాల యాంగిల్లో ఉందంట. ప్రస్తుతానికైతే వాళ్ళకి గొడవలు వచ్చి కొంతమంది కొంచెం ఇష్యూల్లో ఉండి బెడ్రూమ్లు కొంచెం దూరంగా పెట్టడం వల్ల ఏడుస్తూ ఎమోషనల్గా ఉండడం, ఇవన్నీ జరుగుతుందంట. ప్రస్తుతానికి జరుగుతున్న అప్డేట్ అది. ఇంకా తర్వాత ఎవరి ఉన్నాయి అంతే మామ. ప్రస్తుతానికి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ గురించి, ఆ బిగ్ బాస్ గురించి కూడా చెప్పాను. ఇన్స్టాగ్రామ్లో ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను మెసేజెస్లో అడిగితే ఆ కామన్ మ్యాన్స్ ప్రక్రియ ఎలా ఉండొచ్చు ఏంటి అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్ చేయండి. దాని మీద ఒక వీడియో చేయాలనుకుంటే కామెంట్ చేయండి, ఈ వీడియో అందరికి షేర్ చేయండి. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ప్రేక్షకులు మనం రివ్యూస్ చేయవచ్చా చేయకూడదా, మీకు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో ఉండే 10 జంటల్లో ఏ జంట బాగుంది, ఏ జంట మీకు నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. ఈ నోకరాజు ఏషియా ఉన్నారు చూసారా, వాళ్ళిద్దరు ఏదో ఒక ఇష్యూ అయిందంట మావా, నాకు చెప్పారు గుర్తు రావట్లేదు. ఏమైందంటే వాళ్ళిద్దరు ఫస్ట్ కొంచెం మిస్అండర్స్టాండింగ్ చూసి మధ్యలో ఒకరికొకరు కొంచెం అదొక ఆ ఇదిలో లేరంట సింక్లో. బట్ ఇప్పుడు మళ్ళీ సింక్లోకి వచ్చారు. అట్లాంటి జోడీలు ఉన్నాయి. బాగా సింక్లో ఉండే జోడీ కూడా గొడవలు వేసుకుంటూ ఉండేవాళ్ళు ఉన్నారంట. అలా రకరకాల యాంగిల్లో వెళ్తూ ఉంది. ఎవ్రీడే ఒక ట్విస్ట్ ఉంటుందంట. ఆ ట్విస్ట్లో కూడా ఎవ్రీడే ఒక ట్విస్ట్తో పాటుగా ఎండ్ అయ్యేటప్పుడు ఏంటంటే మార్నింగ్ సాంగ్ లేదు, బిగ్ బాస్ మార్నింగ్ సాంగ్ లేదు. బట్ ఏదో లవ్ గురు అనేసి ఏదో మోటివేషన్, లవ్ గురించి, ప్రేమ గురించి ఏదో మోటివేషన్ లాగా చెప్తారంట. మీరందరూ కలిసి ఉండాలి, మీరందరూ 2-3 పిల్లల సాంబంధ్యం అది ఇది అన్నట్టుగా ఏదో లవర్స్ గురించి ఏదో లవ్ కొటేషన్స్ చెబుతూ నిద్రలేపుతారంట. అవి కూడా మార్నింగ్ నిద్రలేసేది కానీ వాళ్ళు ఎప్పుడు 24 గంటలు మైకులు పెట్టుకుని ఇవన్నీ నీట్గా చూపిస్తుంటారు మనకి. అంత సీసీ కెమెరాలు ఉంటాయి. అది షో కాన్సెప్ట్. చూడండి, మీకు ఒకసారి చూసిన తర్వాత ఆ రోజు ఎపిసోడ్ రివ్యూ కోసం వెయిట్ చేయండి, మాట్లాడదాం. ఆ రోజు నేను తిరుమలలో ఉంటాను అనుకుంటాను మోస్ట్లీ. బట్ స్టిల్ నేను ఆ నుంచి వీడియో చేస్తాను.
అది పరిస్థితి. బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష సీజన్ 2 గురించి మనం మాట్లాడమంటారా లేదా, సపరేట్ వీడియో కావాలా లేదా అని నా కామెంట్స్లో అయినా చెప్పండి, ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేసి చెప్పండి. ఆదిరెడ్డి అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్.